హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో పల్లీలు అదే వేరుశనగ గుళ్ళు ఇంకా టొమాటోస్తో సింపుల్గా అయిపోయి టేస్టీగా ఉండే పచ్చడి చేసి చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఏదన్నా ఒక మెజరింగ్ కప్ పెట్టుకొని ఇట్లా ఒక కప్ వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. మీకు టైం ఉంటే కనుక ఎండుమిర్చిని సగానికి కట్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఎండుమిర్చి మంచిగా ఫ్రై చేసుకున్నాక వీటిని ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు మాత్రం మాడకుండా చూసుకోండి. అవి మాడితే కనుక చట్నీ అంతా మాడు వాసనే వస్తుంది. పల్లీలు ఇలా 3 వంతులు ఫ్రై చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, ఈ పల్లీలు అన్నీ కంప్లీట్గా చల్లారాలి. మళ్ళీ సేమ్ ఇదే ప్యాన్లో 1 కప్ వరకు టొమాటో ముక్కలు వేస్తున్నాను. అంటే 3 మీడియం సైజ్ టొమాటోస్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులోని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలి. టొమాటోస్ తొందరగా కుక్ అవడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. చూసారు కదా, టొమాటోస్ ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు కంప్లీట్గా చల్లారనివ్వాలి. ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, వేరుశనగుళ్ళు ఇవన్నీ కంప్లీట్గా కూల్ అయ్యాక మిక్సర్ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. ఫస్ట్ ఇలా ఫైన్ పౌడర్లా చేసుకున్నాక కుక్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని అవసరమైతే కాస్త వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ టొమాటో ముక్కలు ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. అంటే 2-3 పల్స్ ఇస్తే చాలు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లి టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. టిఫిన్స్లోకైనా బాగుంటుంది, లేదంటే రైస్లోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇవేలో ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు రెసిపీస్ అన్ని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.